పటాన్చెరులోని పాషమైలారంలో సిగాచి కెమికల్స్ కంపెనీ రియాక్టర్ పేలి 40 మంది చనిపోయారు. అయితే మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. వాళ్ళు ఇంకా 11 మంది ఆచూకీ దొరకలేదు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళ కుటుంబాలు ఇక్కడ బయట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దిగులుతో ఎదురు చూస్తున్నారు. కుటుంబాలకు సంబంధించిన కొందరు మంది వ్యక్తులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు లోపల? సార్, నా పేరు నా కొడుకున్నాడు జస్టిన్ అన్న పేరు. ఆయన ఏజ్ 20 సంవత్సరం ఉంటుంది. వచ్చిండు సాటర్డే చేసిండు, సండే ఆపు, వీక్లీ ఆపు, సాటర్డే వచ్చిండ్రు. రాగానే ఈ ఘటన జరిగింది సార్. మండే రోజు అయింది. లోపల చిక్కుకుపోయిండు, మిస్సింగ్లో ఉంది. ఇంకా ఏం దొరకలేదు. 3 రోజులై. మాకు అన్నం పని చేస్తాడు లోపల ప్యాకింగ్ పని కానీ దొరికొచ్చారు. నాకు చెప్పకుండా వచ్చిండు. మీది ఎక్కడ సొంత? మా ఇక్కడ బండ్లో కూడా మార్చనగర్ కాలనీ, పటాన్చెరు. మీకు ఇంట్లో చెప్పకుండా ఇక్కడ వచ్చి ఉద్యోగం చేయనండి. వేరే అతను తొలకొచ్చిండు. ఆయన బాడీ ఉంది, హాస్పిటల్లో ఉంది. మా కొడుకుతో లేదు. ఇప్పుడు ఈయన దొరకొచ్చిన ఆయన కూడా చనిపోయాడు. ఉన్నాడు, బాడీ ఉంది. మన ధృవ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఎంబడి వచ్చిండు మా కొడుకు. ఆయన లేడు. బాడీ జస్టిన్. ఇక లోపల ఇంకా దొరకలేదు. లోపల ఏమని చెప్తారు? ఇంకా చూస్తున్నాం అంటున్నారు. నిన్న నుంచి అదే. నిన్న అయితే లోపల రానియాలి. వీళ్ళు ఇప్పుడు మేము ధర్నం లోపల కూర్చున్నాం. మేము 30 మంది దాకా ఉంటాం. మేము ఇంకా ఎంతమంది లోపల చిక్కుపోయాడు? 11 మంది అని చెప్తారు. నిజమేనా? అది మనకు తెలియదు సార్. మా కొడుకు అయితే ఉన్నాడు. ప్లాంట్ ఓపెన్ చేయాలి. అక్కడ మొత్తం స్క్రాప్ అది ఉంది. ఒకవేళ అది ఓపెన్ చేస్తే, ఇప్పుడు జేసీపీలో పెట్టినారు. ఇప్పటిదాకా లంచ్ కానీ వెళ్ళిపోయారు 4 గంటల దాకా. అక్కడ ఏం పని చేస్తలేరు. ఒకవేళ అది ఇప్పుడు ఓపెన్ చేస్తే అక్కడ దగ్గర ఇంకా 30 దాకా రావచ్చు అని డౌట్ ఉంది. కంపెనీ ఏం చెప్తుంది? యజమాని కంపెనీ అయితే ఎవరు కలవలేదు. పెద్ద మనుషులు అయితే ఇంకా ఎవరు కలవలేదు. పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే తీస్తున్నాం అంటారు. కానీ పోలీసు వాళ్ళు అయితే రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ పని అయితే జరుగుతలేదు లోపల. అదే అర్థమైతే లోపల. పోలీసు వాళ్ళు అయితే రానిస్తలేరు. పోలీసు వాళ్ళకి ఇది చేస్తున్నారు, బయట కూడా దుబ్బేస్తున్నారు, రానిస్తలేరు. సొంత తండ్రి ఉన్నాడు. పొద్దున అయితే మొత్తం బాడీ స్మెల్ వస్తుంది లోపల నుంచి. 3 రోజులు అన్నం లేదు. ఇక నేను మాట్లాడిన పరిస్థితి గిట్ట లేదు. నాకు ఉన్నాడే ఒకటే కొడుకు. భార్య ఉంది, భార్యవి లేదు. ఒక బిడ్డే ఉంది, ఆమెకు మాటలు రావు. ఇంకొక బిడ్డ ఉంది, పెద్ద ఆమె. నేనేం చేయలేదు, నాకే అర్థం లేదు. పటాన్చెరులోని పాషమైలారంలో ఉన్నటువంటి సిగాచి కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలి పలువురు కార్మికులు చనిపోయిన సంగతి తెలిసింది. అయితే 40 మంది కార్మికులు మృతి చెందినట్లుగా సిగాచి కెమికల్ కంపెనీ యాజమాన్యం ఇంతకుముందే పేర్కొంది. సిగాచి కెమికల్ కంపెనీ యాజమాన్యం పటాన్చెరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వారి కుటుంబాలను పరామర్శించింది. అయితే 40 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు, 33 మంది గాయపడ్డారని చెప్పి సిగాచి కంపెనీ యాజమాన్యం తెలిపింది. మనం ప్రస్తుతం పాషమైలారంలోని సిగాచి కంపెనీ వద్ద ఉన్నాం. ఇంకా లోపల దాదాపు 11 మంది శిథిలాల కింద చిక్కున్నట్లుగా తెలుస్తుంది. లోపల వాటి సహాయక చర్యలు జరుగుతున్నాయి. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు. కంపెనీ యాజమాన్యం కూడా లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. శిథిలాల కింద ఎవరైతే చిక్కుకున్నారో వారికి సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే లోపల ఉన్నారు. లోపల ఇంకా సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఉదయం మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా పరిశీలించారు. ఇక్కడికి వచ్చి 11 మంది శిథిలాల కింద ఉన్నారు. ఇంకా వారు ఆచూకీ దొరకట్లేదని కూడా ఆయన కూడా చెప్పారు. ఆ తర్వాత సిగాచి కంపెనీ యాజమాన్యం పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ బాధితులను పరామర్శించింది. ₹1 ఎవరైతే 40 మంది చనిపోయారో వారి కుటుంబాలకు ₹1 చొప్పున నష్టపరిహారాన్ని ఇస్తున్నట్లుగా సిగాచి కంపెనీ జరిపింది. దాదాపు 3 నెలల పాటు ఈ ప్లాంట్లో కార్యకలాపాలను ఆపివేస్తున్నట్లుగా కూడా సిగాచి కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ పాషమైలారంలోని సిగాచి కెమికల్ కంపెనీ దగ్గర ఉన్న ఈ కంపెనీ 2 రోజుల కింద రియాక్టర్ పేలి 40 మంది కార్మికులు చనిపోగా పలువురు గాయపడ్డారు. 11 మంది శిథిలాల కింద ఉన్నట్లుగా తెలుస్తుంది. లోపల సహాయక చర్యలు జరుగుతున్నాయి. టిప్పర్ లారీలు వెళ్తున్నాయి. శిథిలాల కింద ఉన్నటువంటి వారిని ఆచూకీ కోసం సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. హైడ్రాతో పాటు ప్రభుత్వ సిబ్బంది కూడా సహాయక చర్యలు వేగవంతం చేపట్టారు. కానీ ఇంకా మరో 11 మంది ఆచూకీ తెలియాల్సింది. కెమెరామెన్ కిరణ్తో వంశీ, పల్లవి టీవీ.